ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాన్ని ధ్యానిద్దాం. మీరు దేవుని సంపూర్ణత యందు మీరు ఇక్కడ పోతుంది ఎందుకని అంటే కనపడతలేదనమాట. ఈరోజు వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనములు ధ్యానిద్దాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనియు ప్రార్థించుచున్నాను. ఆమెన్. ప్రార్థించుచున్నాను అంటూ ఉన్నాడు. పౌలు గారు ప్రతి ఒక్క సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను ప్రకటన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమలో మీరు నేను కూడా వేరుపారి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి ప్రేమను జ్ఞాపకము చేసుకుంటే ఆయన ప్రేమ తన ప్రాణాన్ని పెట్టి మన కోసము ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆయన మనకు రక్షణ కలగజేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కూడా క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి ప్రేమ కలిగి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యము చెబుతుంది ఏమిటంటే ప్రేమ యందు మీరు వేరుపారి ఉండండి అంటూ ఉన్నాడు. మరి ఆ వేరు చెట్టు ఏ విధంగా వేరు పారుతూ ఉంటుందో అట్టి ప్రేమను మీరు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఏరు ఎంత లోతుకు పాతుకొని ఉంటుందో మరి అది బలంగా పునాది మనము ఏ విధంగా పునాది లేకోకుండా ఇల్లు కడితే కూలిపోతుంది కదా. మరి పునాది కలిగి కట్టడం అంటే లోతుగా పునాది తీయటం అంటే ఆయన లోతైన ప్రేమను చూపిస్తుంది. వేరు లేని చెట్టు పడిపోతుంది, పునాది లేని ఇల్లు కూడా కూలిపోతుంది. అలాగే క్రీస్తు ప్రేమ లేని వారు విశ్వాసులు కారు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు నీవు ఎదుటి వారిపైన ప్రేమను చూపించగలుగుతావు. ప్రియ సహోదరుడా, ఒకవేళ నీకే సమస్య వచ్చినా క్రీస్తు ప్రేమను జ్ఞాపకము చేసుకొని నువ్వు కృంగిపోకుండా నిలబడగలిగి ఉండగలుగుతావు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అంత అమోఘమైనది, దాన్ని ఎవరు కొలవలేరు. కానీ నీవు నేను కూడా అట్టి ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనము కష్టములోనైనా, బాధలోనైనా, పరీక్షలోనైనా మనము ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకము చేసుకొని ఆయన మన కోసం చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా ఉండగలుగుతాము అని చెప్తూ ఉన్నాడు. పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు, బలహీనుడిని ప్రేమిస్తూ ఉన్నాడు, తిరస్కరించబడిన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రేమ ఈరోజు ఏ విధంగా ఉంది? నీవు ఎవరినైనా క్షమించగలుగుతున్నావా? ఎవరినైనా ప్రేమించగలుగుతున్నావా? మరి నీ ప్రేమతో నీ సహోదరుని ప్రేమించగలుగుతూ ఉన్నావా లేదా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. క్రీస్తు ప్రేమ పొడవు, వెడల్పు, ఎత్తుని నీవు అనుభవిస్తూ ఉన్నట్టయితే అట్టి ప్రేమనే నీవు ఇతరులపైన కూడా చూపించగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను చేయవలసింది ఏమిటంటే క్రీస్తు ప్రేమ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలి. అది ప్రసంగములాగా కాదు, కానీ క్రియలాగా పంచుకునే మనస్సు నీలోనికి రావాలని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీలో సంపూర్ణత కలిగిన ప్రేమను మాకు దయచేయమని, మా జీవితాలను నాయన మార్చిన దేవుడవు నీవే కాబట్టి నిజముగా నీ ప్రేమను తెలుసుకున్న వారిగా, నీ ప్రేమను అనుభవించిన వారిగా, ఈరోజు అట్టి క్రీస్తు ప్రేమను మేము కనపరిచేవారిగా మా జీవితాలను కట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మాకు జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.